హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ చేద్దాం. దిశ పేపర్లో వచ్చిన వార్తలు ముందుగా చూద్దాం. దిశ పేపర్లో వచ్చిన న్యూస్ ఏమున్నాయనేది. అంతా గజిబిజే. టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకుంటే జగన్కు నిశ్చింత. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాల విన్యాసాలు సామాన్యుడి ఊహకు అందడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురువారం హస్తిన పయనమయ్యారు. కమల్నాథులతో సీట్ల బేరం కుదిరి పొత్తు ఖరారైతే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వల్ల వైసీపీకి ఎలాంటి డోకా లేదు. అదే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ కూటమికి ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులకు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో షర్మిల అడుగుపెట్టడం వల్ల వైసీపీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుందని అంతా ఊహించారు. అది కమల్నాథులు ఒంటరిగా బరిలో దిగితేనే. టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకుంటే వైసీపీ మీద షర్మిల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఢిల్లీ బాద్షాలు ఆడుతున్న గేమ్లో విజేతలెవరు అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తింది. ఇది ఏపీలో పొత్తులకు సంబంధించి ఆల్రెడీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. 24 సీట్లు ఎమ్మెల్యేలు, 3 ఎంపీ స్థానాలకి జనసేన పార్టీ ఒప్పుకుంది తీసుకోవడానికి. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఇప్పుడు బీజేపీ పైన ఒత్తిడి చేస్తున్నారు. మా దాంట్లో పొత్తు కలవండి, మేము మీతో పొత్తు కలుస్తాం, బీజేపీని మేము కలుపుకుంటాం. బీజేపీ ఎక్కడ పట్టించుకున్న పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి నిన్న గురువారం వెళ్ళారట పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే బీజేపీ పెద్దలు వీళ్ళ యొక్క వీక్ పాయింట్ని కనిపెట్టి చంద్రబాబు నాయుడుకు ఉన్న వీక్ పాయింట్, ఆయన ముఖ్యమంత్రి కావాలని ఉన్న ఆకాంక్షని, ఆ వీక్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టి మీరు ముఖ్యమంత్రి కావాలి, మీరు గెలవటం ముఖ్యం కాబట్టి మాకు ఎంపీ స్థానాలు ఇవ్వండి, మేము కోరిన దగ్గర అని డిమాండ్ పెట్టారు. ఎప్పుడైనా అట్లే ఉంటుంది. వంగి మరీ పోతే అవతలోడు అట్లా డిమాండ్ చేస్తారు. ఆ డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చింది. అప్పుడు షర్మిలతో వైసీపీకి పెద్ద నష్టం ఉండదు. అంటే ఇప్పుడు ఈ పొత్తు వల్ల కూడా వైసీపీ పార్టీకి ఎట్లాంటి నష్టం ఉండదు, నిశ్చితగా ఉంటాడు అనేది ఒక విశ్లేషకులు అంచనా వేస్తున్నారట. వాస్తవంగా 1 మంత్ బ్యాక్ వైఎస్ షర్మిల, రాజశేఖర రెడ్డి గారి కూతురు పీసీసీ అధ్యక్షురాలుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1 వీక్ ఒక ట్రెండ్ నడిచింది. రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓట్లు చెల్లితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పార్టీ వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మీడియా కూడా దాన్ని ఫోకస్ చేసింది. దట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనుకూలంగా ఉండే మీడియా బాగా షర్మిల వల్ల డ్యామేజ్ అయ్యిద్ది, వైఎస్ఆర్సీపీ ఓడిపోద్ది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని చెప్పి కుటుంబ సభ్యుల మధ్య పంచాయతీ పెట్టే కార్యక్రమం చేశారు. కానీ కొద్ది రోజుల తర్వాత ప్రజల్లో ఉన్న అనుమానాలు పటాపంచలమైనవి. దీంతోనే ఏం కాదు అంటే ఇట్లాంటి గొడవలు పెట్టడం వల్ల ఏం కాదు, ఇది ఓట్లు చీలే పరిస్థితి లేదు, వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ లేదు అనేది ఇలా ఒక నిర్ణయానికి వచ్చారు ప్రజలు కానీ విశ్లేషకులు. దట్టు మళ్ళీ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనేది ఇంకా జగన్కి ఫెచ్చింగ్ ఉంటుంది. ఏ కాజుతోనే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది, ఏ కాజుతో 2019 ఎన్నికల్లో బయటకు వచ్చింది ఎన్డీఏ నుంచి, మళ్ళీ ఈరోజు ఏ ఉద్దేశంతో, ఏం లాభం జరిగింది, ఏం ప్రజలకు మేలు జరిగిందని తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలవటానికి తపన పడుతుంది, తాపత్రయపడుతుంది. పదే వాళ్ళని బతిలాడుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళ మీద పడ్డంత పరిస్థితి చేసుకుంటున్నారు అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. దానికి ఆన్సర్ లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి అనేది ప్రజల్లో పలచనయ్యే అవకాశం ఉంది. దానివల్ల మైలేజ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉందనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశ్లేషకులు, అనలిస్టులు, మేధావులు మాట్లాడుకుంటున్నారు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు రకరకాల ఎత్తులేస్తారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గతం 3 నెలల నుంచి రకరకాల ఎత్తులేస్తాడు. ఒకవైపు షర్మిల అందింపటం, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ పెట్టుకోవటం, ఇంకొక వైపు టీడీపీని బీజేపీని కలుపుకోవడానికి చూడటం, ఇవి చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల్ని ఆదరించుకోవడానికి, ప్రజల దగ్గర మెప్పు పొందడానికి కానీ ప్రజలకు మేలు చేయడానికి కానీ ఏమైనా కార్యక్రమాలు చేయట్లేదు. వీళ్ళు చేసేదల్లా ఏ పార్టీని కలుపుకుందాం, ఎవరితో గొడవలు పెడదాం, వాళ్ళకు గొడవలు పెడితే మనకేమైనా లాభం జరిగిద్ది ఏమైనా ప్రయత్నం చేశారు తప్ప తీరా ఎలక్షన్ టైం ముంచుకొచ్చింది. ఇప్పుడు ఇటు అటు ఢిల్లీకి ఇక్కడికి తిరిగే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది, ఓహో చంద్రబాబు నాయుడు టెన్షన్లో ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, ఆయన ఇబ్బంది ఏంది, ఆయన వీక్ పాయింట్ ఏంది, ఆయనకున్న బలహీనత ఏంది అనేది అర్థమైపోయింది. ఆయనకున్న బలహీనత ఏంది, ముఖ్యమంత్రి కుర్చీ కావాలా, దానికోసం ఎజెండా లేదు, సిద్ధాంతాలు లేవు. మళ్ళీ ఆ రోజు ఎందుకు పోయిను, ఈ రోజు ఎందుకు వస్తున్నాను అని ప్రజలకి చెప్పే ఎవరైనా ఇవ్వడు అని చెప్పి బీజేపీ వాళ్ళకి అర్థమయ్యి అక్కడున్న హైకమాండ్ నాయకులకి చిన్నగా స్లోగా వాళ్ళు నాకు ఎంపీ సీట్లు ఎక్కివేయండి, ఒక 10, 9 ఇస్తే మేము పొత్తు పెట్టుకుంటాం, లేదంటే లేదు. వాళ్ళకి పోయేదే ఉంది. ఆంధ్రప్రదేశ్లో 4 ఎంపీలు వస్తాయి,
తెలుగుదేశం పార్టీని ఓట్లతోనే ఎంపీలు గెలవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈయనకేం కావాలి, సీఎం కుర్చీ కావాలి, బీజేపీతోనే అయిద్ది అది అని ఈయన ఆశిస్తుండో ప్రజలతోనే అయిద్ది అనుకోవట్లే. చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీ ఎక్కాలంటే, తెలుగుదేశం పార్టీ గెలవాలంటే ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారు అని ఎక్కువ శాతం అనుకోకుండా, ఎక్కువ శాతం పార్టీలు పొత్తుంటే ప్రజలు వాళ్లే ఓట్లు వేస్తారు, ఎందుకు వేయరు, మనం నలుగురం కలుస్తాం కాబట్టి నాలుగు పార్టీల వాళ్ళు ఓటు వేస్తారు అనుకుంటాం. కానీ ఓటు ట్రాన్స్ఫర్ కావడం అంత ఈజీ కాదు. ప్రజలను నమ్ముకోవాలి, నువ్వు పార్టీలను నమ్ముకోవద్దు. పార్టీలని, నాయకుల్ని, ఢిల్లీ పెద్దలను నమ్ముకుంటే ఏపీలో ఉన్న ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టే కార్యక్రమం చూస్తున్నారు అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అనుకుంటున్నారు. ఇది వాళ్ళు చాలా గట్టిగానే చెప్పారట, నీకు ఇలా గెలవటం అవసరం కాబట్టి మేము కోరిన సీట్లు, మేము కోరిన స్థానాలు ఎక్కడెక్కడ ఇవ్వండి అని వాళ్ళు అల్టిమేటం ఇచ్చినట్టు ఒక వార్త. ఇది మొత్తంగా ఎపిసోడ్ చూస్తే ఈ పొత్తుల వ్యవహారం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తుంది అనేది ఈ వార్త యొక్క ఉద్దేశం. నిశ్చితగా ఉంటుండు అని చెప్పి, వాస్తవంగా ఆయన నిశ్చితగానే ఉండు, ఆయన పని ఆయన చేసుకుంటుండు, ప్రజల దగ్గరికి వెళ్తుండు, ప్రజలకు ఏం చెప్పాలని చెప్తుండు, ప్రజలకు ఏం చేసినా చెప్తుండు. మీరు నేను చేసింది నచ్చితే ఓట్లేయండి, లేదంటే లేదని కూడా చాలా క్లిస్టర్కి చెప్తుండు. ఆ ధైర్యంగానే ఆ దమ్ము కాకుండా ఢిల్లీకి, పవన్ కళ్యాణ్ ఇంటికి, వాళ్ళ ఇంటికి, వీళ్ళ ఇంటికి తిరిగే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ఇది ఒక వార్త. దిశ పేపర్లో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కలిసి గెలుద్దాం, కీలక దశకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు, చంద్రబాబు పవన్తో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ, అసెంబ్లీలో గెలవడం మీకు ముఖ్యమే, మాకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం మీకు ముఖ్యం కాబట్టి మాకు ఎంపీ సీట్లు ఎక్కువ ఇవ్వండి, మాకు 400 సీట్లు రావాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి మీ దగ్గర ఎంపీ సీట్లు ఇస్తే మేము పొత్తు పెట్టుకుంటామని వాళ్ళు క్లియర్గా అల్టిమేటం ఇచ్చారు. వాళ్ళు డిమాండ్ని ముందు పెట్టారు. ఇది ఒప్పుకుంటే తప్ప నీతో పొత్తు లేదురా నాయన బెదిరించే కార్యక్రమం చేశారు. ఒక విధంగా అసెంబ్లీలో గెలవడం మీకు ముఖ్యమే, మాకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి, 370 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. అమిత్ షా, నడ్డా ప్రతిపాదన, 4 ఎంపీ, 6 అసెంబ్లీలో గెలుపు పక్క, ఇంకా ఎక్కువైతే వైసీపీకి ఆయచిత్తం లబ్ధి, మనసులో మాట చెప్పిన చంద్రబాబు. ఎన్డీఏలో చేరకపై సుముఖత ఏమన్నా తపన పడుతుండు, తాపత్రయపడుతుండు, ఆరాట పడుతుండు. సుముఖత ఇయ్యాలి కాదు, ఎప్పటి నుంచి ఎన్డీఏలో ఎప్పుడు వెళ్తారా అని చూస్తుండ్రు. వాళ్ళు ఎంపీ సీట్లు 4 వస్తాయని వాళ్ళు చూస్తుండ్రు. 4 ఎంపీ సీట్లు ఇస్తే గెలిస్తే గెలుస్తాం, అటు జగన్ గెలిచినా మాకే మద్దతు అనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. వాళ్ళ ఎజెండా, వాళ్ళ రాజకీయ లబ్ధి చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ ఆరాటంలో, ఈ టెన్షన్లో ఓడిపోతాం అనే టెన్షన్లో చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తుండ అనేది ఇవాళ ప్రజలు తప్పు చేస్తుండా ఏంటి బీజేపీతో పోయి అనేది ఇవాళ టీడీపీ కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో చర్చించుకునే పరిస్థితికి వచ్చింది. ఆయన యొక్క వ్యవహార శైలి కానీ, ఆయన యొక్క నిర్ణయాలు కానీ టీడీపీ కార్యకర్తలు కూడా విస్మయం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకి ఎందుకు పోతుండే, వాళ్ళకు ఉన్న ఓట్లు ఎన్ని, వాళ్ళకి ఎందుకు అన్ని సీట్లు ఇవ్వాలి, ఎంపీ సీట్లను కోల్పోయే పరిస్థితి ఉంటుంది అని ఒక చర్చ పెట్టుకుంటున్నారు. కానీ ఆయనకున్న ఆరాటం, ఆయనకున్న భయం, ఆందోళనలో ఏం పని చేస్తుండో తెలవని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు అనేది ఈరోజు ప్రజలు చర్చించుకున్న పరిస్థితి. ఈయన ఎవరు, లోకేష్ ఒక మాట్లాడు, ప్రిజనరీకి విజన, ఇది ప్రపంచంలో 8వ వింత. లోకేష్ జగన్ చూపిన డిజైన్ కోడికత్తి గ్రాఫ్. విశాఖలో బస్ షెల్టర్ కడితే గాలికే కూలిపోయింది. ఫ్లోటింగ్ బ్రిడ్జి ఒక్క రోజులోనే పోయింది. చిత్తూరును పెద్దిరెడ్డి దోచేశారు, ఇప్పుడు సత్యసాయిపై కన్నేశారు. గనులు, ఇసుక మింగేస్తారు. అందరి జాతకాలు రెడ్ బుక్లో అని చెప్పి మొదట జైలుకి వెళ్ళేది పాపాల పెద్దిరెడ్డే. తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు. ఈ సీఎం ప్రజలకేం చేస్తాడు? టీడీపీ జనసేన మధ్య చిచ్చుకు యత్నం, వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. శంకారాం సభలో యువనేత పిలుపట. ప్రిజనరీ లీడర్కి విజన్ ఎట్లా ఉంటుంది అంటే, జైల్లో ఉన్న జగన్కి విజన్ ఎక్కడిది అంటాడు. మరి వాళ్ళు ఇప్పుడు అంటారు, మీ నాయన కూడా 56 రోజులు జైల్లో ఉండు, అనేక అవినీతి కార్యక్రమాలు ఉన్నాయి ఆయన పైన, అనేక స్టేల్తో నుండు, ఆయన కూడా విజనరీ ఎట్ట అవుతాడు? ప్రిజనరీకి సంబంధం లేదు నాయన అనేది ఈరోజు ప్రజలు అనుకునేది. ఇది ఇంకో మాట కూడా, తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు ప్రజలకి ఏ న్యాయం చేస్తారు? ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కౌంటర్ అడుగుతారు. ప్రజలు కూడా అనుకుంటున్నారు, తల్లికి చెల్లికి న్యాయం చేయలేదని ఎట్ట చెప్తూ, ఎవరు చెప్పారు నీకు న్యాయం చేయలేదని? తల్లి బయటకు వచ్చి చెప్పిందే, చెల్లి బయటకు వచ్చి చెప్పిందే, ఏం న్యాయం చేయలేదని నీకు చెప్పారు అనేది ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. అట్లా మీరంటే మిమ్మల్ని ప్రజలు అడిగే పరిస్థితిలోకి వచ్చారు, ప్రజలు చర్చించుకుంటున్నారు. తల్లికి చెల్లికి ఏం న్యాయం చేయలేదని చంద్రబాబు నాయుడు మామకి ఏమి న్యాయం చేసిండు, ఏ విధంగా వెన్నుపోటు పొడిచిండు అనేది పదే ప్రజలు అడుగుతున్నారుగా. మళ్ళీ మీరు దాన్ని ఎందుకు గెలుక్కుంటారు? పిల్లనిచ్చిన మామని, రాజకీయ భిక్ష పెట్టిన మామకి న్యాయం చేయకపోగా మామకు ఎన్నుపోటు పొడిచిండు
దానికంటే ఇది అది స్వయంగా ఎన్టీ రామారావు గారు బతుకున్నప్పుడు చెప్పిండు, ఎన్నుపోటు పొడిచిండు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని ఆడియోలు క్లిప్లే ఉన్నాయి, అప్పుడు వీడియోలు క్లిప్లు ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి. మరి వాళ్ళు ఇప్పుడు అడుగుతారు వైసీపీ పార్టీ దానికి ఏమంటారు అని. మీరు పదే పదే ఇట్లాంటి సెంటిమెంట్లు కుటుంబ పంచాయతీలు పెట్టి వ్యవహారం చేయడం వల్ల అది తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికే కొట్టుకుంటుంది. ఎందుకంటే ఆయన కుటుంబంలో కూడా పంచాయతీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఉండు, ఆయన అన్యాయం ఎండిపోయిందని చాలా సార్లు ప్రెస్ మీట్లో వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీని ఏ విధంగా అన్యాయం చేసింది, ఎన్టీ రామారావుని ఎట్లా ఎన్నుపోటు పొడిచింది అనేది పదే పదే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మళ్ళీ మీరు దాన్ని గెలుక్కొని ఎలక్షన్ టైంలో మీకు నష్టం తప్ప మీరు తల్లికి చెల్లికి అని వాళ్ళు రేపు ఎలక్షన్ అయ్యాక మళ్ళీ అందరూ ఒకటే కుటుంబం ఒకటే కలుస్తారు, మీరే ఫూల్స్ అయ్యేది, మీరే ఎర్రిపప్పలు అవుతారు. కాబట్టి అది కాదు, మీరు ప్రజలకు ఏం చేస్తారో అది చెప్పండి తప్ప ఈ తల్లికి చెల్లికి న్యాయం చేయలేడు జనాలకు ఏం చేస్తారంటే వాళ్ళు అంటారు మామకి న్యాయం చేయలేదు, మామకి అన్యాయం చేసిండు, మామకి ఎన్నిపోటు పొడిచినాడు, ప్రజలకు ఎన్నిపోటు పొడవడని గ్యారంటీ అయిందని కూడా వాళ్ళు అంటారు. దీనివల్ల మీకు డ్యామేజ్ తప్ప లాభం ఉండదు. ఇది ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. సాక్షి చూద్దాం. చేయుత పండగట, మహిళా దినోత్సవం వేళ అక్కా చెల్లెమ్మలకు సాయాన్ని అందించడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అనకాపల్లి సభలో సీఎం వైఎస్ జగన్ నాడు 18.36% ఎన్పిఏలతో చిన్నాభిన్నమైన పొదుపు సంఘాలకు మనం ఊపిరి పోశాం. నేడు 99.83% రికవరీతో మన సంఘాలు దేశంలోనే నెంబర్ 1. చంద్రబాబు దత్తపుత్రుడు మేనిఫెస్టోతో మరోసారి మోసాలకు తయారు. 2014లో 8 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా దారుణంగా మోసగించారు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తెస్తామంటూ కాల్మనీ సెక్స్ ర్యాకెట్స్ తెచ్చారు. వారి పేరు చెబితే మోసాలు, మన ప్రభుత్వాన్ని తలుచుకుంటే సంక్షేమం గుర్తుకొస్తాయి. నాడు నేడు పాలనలో వ్యత్యాసానికి 10 ఏళ్ల మీ బ్యాంక్ స్టేట్మెంట్లే తిరుగులేని సాక్ష్యం. నాడు నేడు పాలనలో అంటే అప్పటి పాలనకి ఇప్పటి పాలనకి వ్యత్యాసం తెలవాలంటే 10 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంటు, మీ బ్యాంక్ స్టేట్మెంటే చూస్తేనే మీకు స్పష్టంగా అర్థమైంది ఆ పాలనకి ఈ పాలనకి తేడా అయింది అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. వైఎస్ఆర్ చేయుతతో 26,98,931 మంది లబ్ధిదారులకు 5,060 కోట్ల సాయం మాట నిలబెట్టుకుంటా 4వ విడత సాయాన్ని జమ చేసిన వైఎస్ జగన్ అన్నట్టు 14 రోజుల పాటు పండగ వాతావరణంలో చేయుత కార్యక్రమాలు. ఇది చేయుత పథకం కింద డ్వాక్రా స్వయం సహాయక సంఘాలకి వడ్డీ మాఫీ, వడ్డీకి సంబంధించి 0 వడ్డీ ఇచ్చే కార్యక్రమాలకి దాదాపు 5,060 కోట్ల రూపాయలు అక్కా చెల్లెలకి నిన్న జమ చేశారట. దాదాపు ఎంతమంది 26,98,000 మంది లబ్ధిదారులకి లబ్ధి చేకూరింది. ఆయన మీటింగ్లో మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మలతోని ప్రోగ్రాంలో సాయాన్ని అందించడం మహిళా దినోత్సవం రోజు నాకు సంతోషంగా ఉంది. నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి తేడా చూడాలంటే మీ బ్యాంక్ అకౌంట్లో స్టేట్మెంట్ తీసి చూడండి, నాడు నేడు పాలనకి ఎంత తేడా ఉందనేది మీకు అర్థమవుద్ది. దాన్ని చూసి మీరు నన్ను ఆదరించండి అని చెప్పి ఆయన మహిళలకి అప్పీల్ చేసిండు. 2014 8 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా మోసం చేసిండు. మళ్ళా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోసపూరిత మేనిఫెస్టోతో వస్తారు జాగ్రత్తగా అని చెప్పి మహిళలకి చెప్పిన పరిస్థితి. చేయుత పండగట, దాదాపు 14 రోజుల పాటు ఈ పండగ ఉంటుంది. 14 రోజుల పాటు లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడతా ఉంటాయట. ఇది మహిళలను ఉద్దేశించి పెద్ద ఎత్తున నిన్న మహిళలు హాజరయ్యారు అనకాపల్లిలో. దానికి సంబంధించి ఒక మీటింగ్కి సంబంధించిన వార్తని ఇందులో వేశారు సాక్షి పేపర్లో. పొత్తుపై నేడు స్పష్టత, అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు పవన్ భేటీ, తాము అడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనన్న బీజేపీ అగ్రనేతలు. వాళ్ళు చాలా క్లియర్గా డెడ్ లైన్ పెట్టి పడేశారు. మేము అడిగిన సీట్లు ఇస్తే ఢిల్లీలో ఉండు లేదంటే వెళ్ళిపో అని చెప్పినంత పని చేశారు వాస్తవంగా. గతంలో మోదీపై వ్యాఖ్యలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్, ఇది కూడా వాస్తవమే. గతంలో మోడీ పైన అమిత్ షా పైన అనేక రకాల పబ్లిక్ మీటింగ్లో విడిగా మాట్లాడి చంద్రబాబు నాయుడు. మరి ఇవాళ మళ్ళీ పొత్తు పెట్టుకుంటుండు, ఏం సమాధానం చెప్తారు అనేది బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మోడీకి. ఆయన అన్న మాటలు నేను అన్నది ఆ రోజు తప్పు, క్షమించండి అని బహిరంగ క్షమాపణ చెప్పి చెంపలు వేసుకొని అప్పుడు మాతో పొత్తు పెట్టుకొని బీజేపీ ఒక కండిషన్ పెట్టిందట. ఇదంతా కండిషనల్ పొత్తు అనమాట. బీజేపీ పెట్టే ప్రతి కండిషన్కి ఆయన ఒప్పుకుంటూనే పొత్తు ఉంటుంది, లేదంటే ఉండదు. ఎందుకంటే నేను వీక్ పాయింట్ని ఆయన బలహీనతని వాళ్ళు కనిపెట్టారు. ఈయనకు ముఖ్యమంత్రి కావాలి, ఆ కుర్చీ పైన తాపత్రయం, ఆ కుర్చీ పైన ఎనలేని ఆశ ఉంది. ఈయన ఆశని అత్యాశని వాళ్ళు గమనించే నువ్వు గతంలో మాట్లాడినటికి క్షమాపణ చేసి చెంపలేసుకొని మాకు అడిగిరా, వచ్చి మేము అడిగిన సీట్లు అప్పుడు నీతో పొత్తు ఉంటుందిరా బాబు అని చెప్పే పరిస్థితికి
బీజేపీ పార్టీ వచ్చింది. అంత దిగజారిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉండు అనేది ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈవెన్ టీడీపీ కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒక దశలో చంద్రబాబు నాయుడు జైలుకు పోయి 56 రోజులు జైల్లో ఉండటానికి బ్యాక్ బోన్గా తెలుగుదేశం బీజేపీ పార్టీ కూడా ఉంది. బీజేపీ పార్టీ పెద్దల హస్తం ఉందని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అనుకున్నారు, చర్చించుకున్నారు. ఇప్పుడు అదే బీజేపీ పార్టీతోని అదే మోదీతోని పొత్తుకుపోతుండు. ఎట్లా మనం దీన్ని సమర్థించుకోవాలని అటు టీడీపీ కార్యకర్తలు జుట్లు పీక్కుంటున్న పరిస్థితి అది. ఆ తర్వాత ఈ భేటీ అనంతరం మీడియాకు ముఖం చాటేసిన చంద్రబాబు 2 రోజుల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఖరారు. ఈ భేటీ జరిగిన తర్వాత మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు. అంటే ఆ కంక్లూజన్ రాలేదనుకుంటా. వాళ్ళు ఏదో డిమాండ్ పెట్టి ఉంటారు, వాళ్ళు ఏదో కండిషన్ పెట్టి ఉంటారు. ఈ సారీ చెప్పటాలు, అడిగిన సీట్లు ఇటాలు, ఈ మర్యాదకి ఎట్లా ఉంటుందని చర్చించుకొని మళ్ళీ వచ్చినాక మాట్లాడుతున్నాం. అనుకూలంగా లేకపోతే మళ్ళీ మాట్లాడడం మీడియాతోని. ఇది పొత్తుపై ఈరోజు స్పష్టత అని. 4 రోజుల్లో 850 ఎకరాల ఐఎంజీ భారత్తో ఒప్పందంపై సిబిఐ విచారణ జరిపిస్తారా, మమ్మల్ని ఆదేశించమంటారు తెలంగాణ సర్కార్కు ఆ రాష్ట్ర హైకోర్టు ప్రశ్న. వారం గడువు. 2003 నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపట్టిన కోర్టు ఆపద్ధర్మ ప్రభుత్వంలో 400 ఎకరాలకు సేల్ డీడ్ చేస్తారా? ఖరీదైన ప్రాంతాల్లో 1000 కోట్ల విలువైన భూములను కారు చౌకగా దారాదత్తం చేస్తారా? గతంలో ఏ కంపెనీకి 4 రోజుల్లోనే 100 ఎకరాలు అప్పగించినట్టు, ఖర్చులు బిల్లులు మాఫీ చేసినట్టు, మాఫీకి అంగీకరించినట్లు చూడలేదు. అసలు ఐఎంజీ భారత్కు ఏ అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు లేవు. ఆ కంపెనీకి గతంలో క్రీడా రంగంలో అనుభవం లేదు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే వైఎస్ ప్రభుత్వం ఆ భూములు వెనక్కి తీసుకుంటూ చట్టం చేసింది. పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదు. ఆ ఒప్పందాన్ని ఏ రకంగా సమర్థించలేము. 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం తీర్పు. ఐఎంజీ భారత్ పిటిషన్ కొట్టివేత. 2003లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా, ఆపద్ధర్మ ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటూ ఐఎంజీ అనే ఒక సంస్థ ఆగస్టు 4 నాడు ఆ సంస్థ ఎస్టాబ్లిష్ అయితే ఆగస్టు 9 నాడు క్యాబినెట్ కూర్చొని డెసిషన్ తీసుకొని 400 ఎకరాలని సేల్ డీడ్ చేసిందట ఐఎంజీ కంపెనీకి. దేనికోసం అంటే ఆనాడు రాష్ట్రంలో యువకులకి క్రీడల్ని ప్రోత్సహించడం, యువతని క్రీడల వైపు తీసుకుపోవడానికి వాళ్ళు ఏదో పనిచేస్తున్నారట. దానికోసం కాస్ట్లీయెస్ట్ భూమి, అత్యంత ఖరీదైన భూమి 400 ఎకరాలను సేల్ డీడ్ చేసి పడేశాడు. ఈయన సొంత ఆస్తి అయినట్టు ప్రభుత్వ ఆస్తిని ఆయనకు హక్కు లేకపోయినా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సేల్ డీడ్ చేసిండు. దానిపైన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సేల్ డీడ్ని, ఆ వ్యవహారాన్ని, ఆ ట్రాన్సాక్షన్ రద్దు చేసిండు. మీకు హక్కు లేదు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు చేసిన దాన్ని మీరు అనుభవించడానికి హక్కు లేదని ఐఎంజీ సంస్థ నుంచి గుంజుకుండు. ప్రభుత్వానికి మళ్ళీ తెచ్చి ఇచ్చిండు, ప్రభుత్వానికి మెయిల్ చేసిండు ఆ రోజు. దానిపైన వాళ్ళు ఏం చేశారు? ఐఎంజీ సంస్థ వాళ్ళు దొంగదారులు, దొడ్డిదారులు వచ్చారు కదా, మళ్ళీ దొడ్డిదారులు దాన్ని దక్కించుకోవడం కోసం కోర్టుకు వెళ్ళారు. కోర్టులో పిటిషన్ వేశారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మా యొక్క ట్రాన్సాక్షన్, మాకున్న ఒప్పందాన్ని, ఎంఓయూని రద్దు చేయడం చట్టవిరుద్ధం, ఆ ఎంఓయూని పునరుద్ధరించడానికి కోర్టుకు పోతే కోర్టు 18 సంవత్సరాలు విచారణ చేసిన తర్వాత ఎంఓయూ రద్దు సబబే, అసలు మీకు ఆ భూములు ఇవ్వటమే సబబు కాదు, వాళ్ళకి అర్హత లేదు అప్పుడున్న ప్రభుత్వానికి, ఆపద్ధర్మ ప్రభుత్వం. 4 రోజుల్లో మీకు అసలు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు ఉన్నాయా, మీకు ఆ క్రీడా నైపుణ్యం ఉందా, క్రీడలు నేర్పే ఎక్స్పీరియన్స్ ఉందా, ఏది చూసుకోకుండా హడావిడిగా ఇచ్చిందంటే దీని వెనక పెద్ద మతలబు ఉంది. కాబట్టి ఆ ఎంఓయూ రద్దు చేయటం సబబే, మీకు హక్కు లేదు, మీ పిటిషన్లో మెరిట్స్ లేవు అని హైకోర్టు కొట్టేసింది. కొట్టేస్తూ ఇంకో మాట కూడా చెప్పింది, అసలు ఈ మొత్తం వ్యవహారం పైన సిబిఐ విచారణకి మమ్మల్ని ఆదేశించమంటారా, మీరు తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటారా అని కూడా తెలంగాణ ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇచ్చి అల్టిమేటం ఇచ్చింది. అంటే దీని వెనక ఎంత పెద్ద అవినీతి కార్యక్రమం జరిగింది అనేది అర్థమవుతుంది. హైకోర్టు జడ్జీలు, చీఫ్ జస్టిస్ ఆశ్చర్యపోయిందట. అలా 4 డేస్లో స్థాపించిన కంపెనీ ఎస్టాబ్లిషన్ అయిన 4 రోజుల్లో 400 ఎకరాలు సేల్ డీడ్ చేయటం, అది ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే అసలు వాళ్ళకున్న ఎఫిషియన్సీ ఏంది, వాళ్ళకున్న మెరిట్స్ ఏంది, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంది, ఏది చూడకుండా ఎట్లా కేటాయించారు అంటే దీంట్లో ఏం లేదు, సింపుల్ లాజిక్. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి బంధువుల, ఆయన బినామీల, ఆయన చుట్టూ ఉండే సపరివారమా ఎవరో ఒకళ్ళు ఆ కంపెనీ ఏర్పాటు చేసి ఉంటారు. ఆ కంపెనీకి ఈ భూములు దారాదత్తం చేసే పవర్ ఉన్నా లేకపోయినా 850 ఎకరాల భూమి అత్యంత కాస్ట్లీ భూమి కాబట్టి వాళ్ళ చేతుల్లో ఉండటం కోసం చేసినట్టే అర్థమవుతుంది అనేది ఈరోజు ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ పడిద్దట. ఎంక్వైరీ పడాలి. దీని వెనకున్న వ్యక్తులు ఎవరు, దీని వెనకున్న శక్తులు ఎవరు, దీని వెనకున్న నాయకులు ఎవరు బయటకు రావాలి. ఈ అవినీతి కార్యక్రమాలని బయట. ఇది చంద్రబాబు నాయుడు పదే నాకు విజన్ ఉంది, అసలు నేను అభివృద్ధికి నేనే మారిపోయారు, నేను రాష్ట్రాన్ని ఎక్కడికో దేశపోతా, ఏం దేశపోయలేదు. ఎట్లాంటి కంపెనీలకి, పెట్టుబడిదారులకి, బడాబాబులకి, ప్రభుత్వ భూములని, ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని కట్టబెట్టడం నీకున్న విజనం.
ఎన్ని లేవు హైదరాబాద్, కొన్ని వందల ఎకరాలు ఆయనకు సంబంధించిన వ్యక్తులు, ఆయనకు సంబంధించిన సంస్థలకి, ఆయనకు అనుకూలంగా ఉండే సంస్థలకు కేటాయించిండు. 100 ఎకరాలు నానక్రామ్ కూడా ఆ ఏరియాలో. ఈ ఐఎంజీ కూడా అందులో ఒక భాగం. ఇది బయటకు వచ్చిందా, ఈ బయటకు రాలి, అంతే తేడా. ఆయనకున్న విజన్ అదే. బడాబాబులకి, ఇండస్ట్రియలిస్టులకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి లాభం చేయడమే ఆయనకున్న విజను. వాళ్ళని పెద్దవాళ్ళని చేయడమే ఆయన విజను. వాళ్ళు పెద్ద పెద్ద బంగళాలు కట్టుకుని, వాళ్ళ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకుని ఉండేటట్టు చేయటం, 20 అంతస్తులు 30 అంతస్తులు కట్టుకోవడానికి పర్మిషన్ వేయటం, ఆ అంతస్తుల కింద గుడిసెల్లో పేదలు అట్లే మగ్గిపోయేటట్టు చేయటం ఆయనకున్న విజన్. ఏ రోజు నువ్వు పేద ప్రజల గురించి ఆలోచించను, పేద ప్రజలకు పట్టెడు అన్నం కానీ, గూడు కానీ, కూడు కానీ పెట్టడానికి ఆలోచించడం అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు చర్చించుకుంటున్నారు. అందుకే నిన్ను విసరించుకుంటున్నారు, తిరస్కరిస్తున్నారు పదే పదే. నీ పైన అభిమానం లేనిది. అందుకే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఈరోజు ప్రజలు ఎందుకు అభిమానించట్లేదు, ఎందుకు కనెక్ట్ కావట్లేదు ఎమోషనల్గా అంటే అది రీజను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈరోజు కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కారణం ఏంటంటే ప్రజలకు కావాల్సిన కూడు, గూడు, నీడ సంబంధించి ఆయన ప్రధానంగా ప్రయారిటీ ఇచ్చిండు. ఆయన ప్రధాన ఎజెండా చేసుకుంటూ ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీంబర్స్మెంట్ కానీ, ఇందిరా మిల్లు కానీ ఇట్లాంటి పథకాలతోని పేద ప్రజల మనసు దోచుకుండు ఆయన. కాబట్టి ఈరోజు కూడా ఆయన ప్రజల గుండెల్లో ఉండు. నువ్వు లేనిది ఎందుకంటే నువ్వు ఎవరి కోసం, నువ్వు ఇట్లాంటి ఐఎంజీ సంస్థ కోసం, ఇట్లాంటి కాంట్రాక్ట్ సంస్థ కోసం, పారిశ్రామికవేత్తల కోసం, ఇట్లాంటి వ్యక్తుల కోసం, ఇట్లాంటి సంస్థల కోసం నువ్వు పాటుపడ్డావు, నువ్వు ఒక పని చేసినావు. కాబట్టి నీ విజన్ అక్కడ పనిచేసింది. ప్రజలను అభివృద్ధి చేయడానికి కానీ, పేద ప్రజలకి కూడు, గూడు, నీడ ఇవ్వడానికి కానీ ఉపయోగపడలేదు. కాబట్టి ఈరోజు ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు, నిన్ను ఓడిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మారి ప్రజలకి ఏం చేయాలి, ప్రజలు అట్టడుగు ఉన్న ప్రజలంటే పెట్టుబడిదారులకు కాదు, పారిశ్రామికవేత్తలకు కాదు, బడాబాబులకు కాదు, వాళ్ళు ప్రజలే. కానీ వాళ్ళకు కాదు నువ్వు చేయాల్సింది. ప్రభుత్వాలు చేయాల్సింది ఎవరికి, ఎవడైతే కింద ఉంటాడో, ఎవడైతే అట్టడుగున ఉంటాడో వాడికి ఒక చెయ్యి ఇచ్చి, ఆసరా ఇచ్చి పైకి లేపాల్సిన అవసరం ఉంది, పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరిగే అవకాశం ఉందని సాక్షి పేపరు ఒక వార్తగా రాసింది. నెక్స్ట్ ఈనాడు. తెలంగాణ ఈనాడు, ఏపీ ఈనాడు చూద్దాం. అక్కా చెల్లెమ్మల్ని మర్చిపోయారా? మహిళల నైపుణ్య శిక్షణలో వైకాపా సర్కారు నిర్లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా కళతప్పిన మహిళా ప్రాంగణాలు. పేదరికంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు నా అక్కా చెల్లెమ్మలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటూ ప్రతిపక్ష నేతగా ప్రవచనాలు వల్లించిన జగన్ అధికారంలోకి వచ్చాక తన ఎదుగుదల మీదే దృష్టి పెట్టి అక్కా చెల్లెమ్మల సంగతి మర్చారు. రాష్ట్రంలో మహిళా ప్రాంగణాలంటూ ఉంటాయి, అక్కడ వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలనే సంగతి ఆయనకు తెలియదేమో, లేకపోతే తెలిసి తెలియనట్లు నటిస్తున్నారే. కానీ గత 5 ఏళ్లలో ఆ శిక్షణా కేంద్రాలను గాలికి వదిలేసి మహిళలను పేదరికంలోనే ఉంచారు. ఇది ఈనాడు పత్రిక. మహిళల్ని అక్కా చెల్లెమ్మలను మర్చిపోయారా? ఇది రాష్ట్రంలో అవి ఉంటాయట, మహిళా సాధికారికత నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఉంటాయట. అవి ఉన్నాయని మీకు తెలుసా? దాంట్లో శిక్షణ ఇస్తే లక్షాధికారులు అవుతారు, కోటీశ్వరులు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అవి పెట్టిండట, వాటిని మర్చిపోయారట. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మహిళా నైపుణ్య శిక్షణా కేంద్రాలు పెట్టిండు. దాంతో ఎంతమంది ఇండస్ట్రియలిస్టులు అయ్యారు, ఎంతమంది పెద్ద అయ్యారు, ఎంతమంది పైకి పోయారు, ఎంతమంది ఆర్థికంగా నిలదొక్కున్నారో చెప్పాలి. పనికిరాని స్కీములు పెట్టి, పనికిరాని పథకాలు పెట్టి, వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే కార్యక్రమం చేసింది తప్ప నువ్వు చెప్పే ఆ నైపుణ్యం ఎక్కడ నువ్వు నేర్పిన 5 ఏళ్లలో ఉన్న నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్ ఎవరికి చేసినావు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? స్కిల్ ఒకసారి వస్తే పోదు కదా. ఆ స్కిల్లు, నువ్వు నేర్పిన స్కిల్లు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో నేర్పిన స్కిల్లు, నైపుణ్యం నేర్చుకున్న మహిళలు ఎక్కడున్నారు? వాళ్ళు ఏ ఇండస్ట్రీస్ పెట్టారు, ఏ కంపెనీలు పెట్టారు, వాళ్ళ నైపుణ్యంతో ఎక్కడ బాగుపడ్డారో చెప్పు. ఇది ఈరోజు ఏపీలో ఉన్న మహిళలు. నిన్న 26 లక్షల మంది మహిళలకి మేలు చేసేదానికి 5,060 కోట్ల రూపాయల చేయుత కార్యక్రమంలో జమ చేసిండు జగన్మోహన్ రెడ్డి. మహిళలకి ఆయన స్పష్టంగా చెప్పిండు, మీ బ్యాంక్ అకౌంట్లు తీసి చూసుకోండి, నాటి పాలనకి నేటి పాలనకి తేడా ఏందో స్పష్టంగా మీకు అర్థమైందని. అది అక్కడ చెప్తే అంటే నిన్న అక్కడ ప్రోగ్రాం చెప్పిండు కాబట్టి మహిళలకి ఏదో అన్యాయం చేసిండు జగన్మోహన్ రెడ్డి, మర్చిపోయిండు అని అంటే చాలా ధైర్యంగా, చాలా గట్స్తో చెప్పిండు జగన్మోహన్ రెడ్డి. అది ఈనాడా, రామోజీరావా, ఏబిఎన్ రాధాకృష్ణ, లేదా చంద్రబాబు నాయుడు వాళ్ళ అకౌంట్లు ఉన్నాయట, మహిళల దగ్గరకు పోయి ఆ అకౌంట్ తీసి చూడండి, స్కాన్ చేసి ప్రింట్ తీసుకొని చూడండి, అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అకౌంట్ స్టేట్మెంట్లు అని చూస్తే మీకే అర్థమైంది. దాన్ని చూసి వార్త రాయాలి.
అది తప్ప నైపుణ్య సంస్థలు మొత్తం మూలపడ్డాయి. ఆ నైపుణ్య సంస్థలు మూలపడ్డాయి. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేసిండు అంటున్నారు. గతంలో 5 ఏళ్లలో నైపుణ్య సంస్థలతోని ఎంతమందికి స్కిల్ నేర్పిండో, ఆ స్కిల్ నేర్పిన మహిళలు ఎక్కడున్నారు, ఏ స్కిల్తోని బతుకుతున్నారో, ఆ స్కిల్తోని ఏ కంపెనీలు పెట్టారో చెప్పాలా. ఇవన్నీ పనికిమాలిన పథకాలు పెట్టి పనికిమాలిన కుట్టు మిషన్లాట. ఎవరికి రాదు కుట్టు మిషను? నువ్వు నేర్పేది అదే. ఇది ఒక వార్తగా ఇచ్చింది. శిథిలావస్థలో ఉన్నాయట ఏది మహిళలకు సంబంధించిన ప్రాంగణాలు. ఈ ప్రాంగణాలతోని మహిళలను అభివృద్ధి చేస్తావు. ఎక్కడ చేసినా 5 ఏళ్ళు ఈ ప్రాంగణాలతోని? వాళ్ళకి కావాల్సింది ఆర్థిక చేయుతాయని ఇచ్చారా మీరు ఆ ప్రాంగణాలు పెట్టి, ఆ స్కీములు పెట్టి, మళ్ళీ మీరు ఆ గిల్లులలో అవినీతి కార్యక్రమాలు చేసుకుంటూ గత ప్రభుత్వాలు ఇటు చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లో బెనిఫిట్ చేస్తుండు. ఆ అకౌంట్ చూసుకోవటండి. ఇలా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్తుండు, ధైర్యంగా చెప్తుండు. ఆ అకౌంట్లో ఏమైనా లోటుపాటు ఉంటే మేము చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము సంవత్సరానికి ₹1,00,000 వేసేది ఒక్కొక్క మహిళకి, లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చాక 10,000 వేస్తానని చూపించండి. ఆ అకౌంట్ అద్దం మొహం ఒక దగ్గర ఉంటే తెలుస్తుంది కదా. ఆయన స్పష్టంగా చెప్తుండు ముఖ్యమంత్రి గారు. ఆ రోజున్న అకౌంట్ స్టేట్మెంట్, ఈ రోజున్న అకౌంట్ స్టేట్మెంట్ దగ్గర పెట్టుకొని కంపారిజన్ చేసి ఆ తేడా చూడండి, అది జాలు, అది చూసి ఓటేయండి అంటాడు. దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ గత ప్రభుత్వంలో నాయకులు పోయి ఆ అకౌంట్ ఏది చూడండి, దానిపైన క్రిటిక్ ఉన్నా, ఏమైనా విమర్శ ఉన్నా, దాంట్లో లోటుపాట్లు ఉన్నా చెప్పండి, మహిళలకు చెప్పండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇట్లా ఉండేది, ఇన్ని వేల లబ్ధి మీకు కలిగేది, ఈ విధంగా ఆర్థికంగా లబ్ధి కలిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల మీకు నష్టం జరిగిందని చెప్పండి మీకు ఆ ధైర్యం ఉంటే. కానీ అక్కడ లేదు, ఆడ కనపడింది కదా, ఫిగర్స్ ఉంటాయి కదా. కాబట్టి ఈ వార్తలు, ఈ ప్రాంగణాలు మూతపడ్డాయి, ప్రాంగణాలతోనే ఎవడో ఆడ లక్షాధికారులు అయినట్టు, కోటీశ్వరులు అయినట్టు, కంపెనీలు పెట్టినట్టు, ఆ స్కిల్తోనే ఎవడో బాగుపడ్డట్టు, ఎక్కడ ఏ మహిళ బాగుపడలేదు. ఈ స్కిల్లు మీరు నేర్పిన స్కిల్లు, మీరు ఇచ్చిన ఆదరణ పథకాలతోనే ఎవడో కూడా బాగుపడదు లేదు, ముందు పడదు లేదు, ఏది బాగుపడదు లేదు, పెద్ద అయింది లేదు. ఇది అందరికీ తెలుసు. ప్రజలు ఈరోజు అదే చర్చించుకుంటున్నారు. ఇది ఒక వార్తగా రాసింది. సీట్ల సర్దుబాటుపై నేడు చర్చ. అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు పవన్ భేటీ. అర్ధరాత్రి వరకు సాగిన సమాలోచనలు. 7 ఎంపీ 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్న భాజపా. సీట్ల కేటాయింపుపై రాని స్పష్టత. ఎన్డీఏలో తెదేపా చేరిక ఖాయమైనట్లే. ఎందుకు కాదు, 7 ఎంపీ సీట్లు అడిగారట, 10 ఎమ్మెల్యేలు, 7 కాదు 10 ఎంపీలు అడిగినా ఇతడు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంది? చంద్రబాబు నాయుడు గారు కావాల్సింది కుర్చీ, సీఎం కుర్చీ కావాలా. సీఎం కుర్చీ కోసం ఏం చేయాలా? ప్రజలు ఆదరించాలి. కానీ మోడీ అమిత్ షా ఆదరిస్తే నేను సీఎం అవుతానని ఆయన అనుకుంటుండు. వాళ్ళు 10 కాదు 15 అడిగిన ఎంపీలు ఇతడు. నాకు కావాల్సిన ఎమ్మెల్యేలు, నేను కావాల్సిన ముఖ్యమంత్రి అనే లైన్లో ఆయన ఉన్నట్టు అర్థమవుతుంది. నేడు కొలిక్కి వస్తాడట. మరి దేన్ని ఉద్దేశించి, దేనికోసం ఈ పొత్తులు అనేది ప్రజలకి కొలిక్కి వచ్చాక సమానం చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు పైన. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. పొత్తుల ఖరారు. జేపీ నడ్డా అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ. అర్ధరాత్రి వరకు సాగిన మంత్రాలు. గంటన్నరకు పైగా చర్చ. బీజేపీకి కేటాయించే స్థానాలపై సందిగ్ధత. నేడు ఢిల్లీలోనే చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి చేరడం ఖాయమైంది. దీనిపై అధికారిక ప్రకటన తర్వాయి. రాష్ట్రంలో తెలుగుదేశం, తెదేపా, జనసేనతో కలిసి భాజపా పోటీ చేయనుంది. సీట్ల సర్దుబాటుపై అమిత్ షా నివాసంలో సుదీర్ఘ చర్చలు తుది దశ చేరాయి. 1-2 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని భావిస్తున్నారు. పొత్తులు ఖరారైనట. జేపీ నడ్డాతోని, అమిత్ షాతోని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అర్ధరాత్రి వరకు సుదీర్ఘ మంతనాలు జరిపారట. బీజేపీకి కేటాయించే స్థానాలపై సందిగ్ధత ఉంది. నేడు కూడా ఢిల్లీలో ఉండి కాకాపడతారట. బీజేపీ అధిష్టానం పెద్దలను కాకాబట్టి ఏదో ఒక రకంగా పొత్తు కుదిరించుకునే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్లు అర్థమవుతుంది. ఎన్డీఏలో చేరిక లాంఛనమేనట. మరి ఏ ప్రజల ప్రయోజనాలను ఆశించి లాంఛనంగా చేరతాననేది ప్రజలకు సమానం చెప్పాలనేది ఈరోజు ఏపీలో ఎన్డీఏలో చేరడానికి ఏ ప్రజల ప్రయోజనాలు, దాంట్లో ఉన్న ప్రజలకు ప్రయోజనాలు ఏమున్నాయి, గతంలో లేని ప్రయోజనాలు ఇప్పుడు ఏం బీజేపీ ఇస్తున్నది అనేది చెప్పాలి ప్రజలకని ప్రజలు కోరుకుంటున్నారు. అది ఏం చెప్తారనేది చూడాలి. ఇది ఒక వార్త. మేనిఫెస్టోతో మోసం చేస్తారు, ఆ ఇద్దరిని నమ్మొద్దు. చంద్రబాబు పవన్ కళ్యాణ్పై ముఖ్యమంత్రి జగన్ ధ్వజం. అక్కా చెల్లెముల ఆర్థిక సాధికారికతే ప్రభుత్వ లక్ష్యం. చిన్నాభిన్నమైన పొదుపు సంఘాలకు ఊపిరి పోశాం. అనకాపల్లి జిల్లా బహిరంగ సభలో ముఖ్యమంత్రి 4వ విడత వైఎస్ఆర్ చేయుత నిధుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. మేనిఫెస్టోతో వస్తారు, మోసం చేస్తారు. ఇటు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి మేనిఫెస్టోని చూపించి మోసం చేస్తారు. జాగ్రత్త, ఆ ఇద్దరిని నమ్మొద్దు. మేమేం చేసినాం చూసి ఓటేయండి, మేము చేసింది నచ్చితే అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తుండ్రు. ఇది
ఆంధ్రప్రభకు సంబంధించి విషయాలు అందరూ చర్చల సాగతీత కొన్ని డిమాండ్లపైన సానుకూలత ఆచరణ శూన్యం వెలువడిన ఉత్తర్వులు సీఎస్తో ఉద్యోగ సంఘాల చర్చలు నిష్ఫలమట. ఏపీలో ఉద్యోగ సంఘాలకు సంబంధించి కొన్ని డిమాండ్లు పీఆర్సీ కానీ ఐఆర్ విషయం పైన అనేక దఫాలుగా ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. సీఎస్తో నిన్న ఉద్యోగ సంఘాలు చర్చలు జరిగినట, కానీ చర్చలు సఫలం కాలేదు. సాగతీతనే ఇంకా జరుగుతుందని చెప్పి ఒక వార్తని విశాల ఆంధ్ర వేసింది. దుర్భర పరిస్థితులు అనుభవించాను, జైలు నుంచి బయటకు వచ్చిన సాయిబాబా. దారుణ పరిస్థితుల మధ్య జైలు జీవితం అనుభవించానని చివరకు సజీవంగా బయటకు రావడం ఆశ్చర్యంగా ఉందని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీవన్ సాయిబాబా పేర్కొన్నారు. మావోయిస్టులతో సంబంధం ఉన్న కేసులో నిర్దోషిగా తేలి గురువారం జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడేది. అత్యంత దారుణ కఠిన పరిస్థితుల మధ్య 8 ఏళ్ల జైలు జీవితం గడిపిండట. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాని గత 7-8 సంవత్సరాల కింద అరెస్ట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మావోయిస్టు పార్టీలతో సంబంధాలు ఉన్నాయి, మావోయిస్టు సంస్థలతోని సంబంధాలు ఉన్నాయనే ఒక అనుమానంతో ఆయన పైన అభియోగాలు మోపి అరెస్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, ఎట్లాంటి సంబంధాలు లేవు అని చెప్పి. పాపం ఆయన 7-8 సంవత్సరాలు జైల్లో పెట్టి అనేక రకాలుగా హింసించి ఈరోజు నువ్వుకి ఏ సంబంధం లేదని బయటికి పంపిస్తే ఎవరు దీనికి బాధ్యులు? ఏ ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాలి? ఏ పోలీసు అధికారులు బాధ్యత వహించాలి? అడ్డగోలుగా తీసుకుపోయి ఒక ప్రొఫెసర్ని అందులో పెడితే ఎట్లాంటి సంబంధాలు లేవని ఈరోజు క్లీన్ చిట్ ఇస్తే మరి ఈయన అనుభవించిన శిక్ష, ఈయన అనుభవించిన ఆవేదన, అవమానాలు, అనేక దుర్భరమైన పరిస్థితుల్లో జైల్లో ఉన్నా అంటాడు. పాపం ఆరోగ్యం క్షీణించింది. దీనికి ఎవరు బాధ్యులు అనేది కూడా ప్రభుత్వాలు సమానం చెప్పాలి. ఇట్లాంటి అంటే అనుమానం ఉందని తీసిపోయి జైల్లో పెట్టి వేధించి ఇబ్బంది పెట్టి చివరికి నీకు సంబంధం లేదు బయటికి పోంటే ప్రజల జీవితాలతో ఆడుకున్నట్టు కాదు. ఇది ఎంత దారుణమైన పరిస్థితి. పాపం ఆయన ఆరోగ్యం క్షీణించిందట. అసలు నేను బయటికి వచ్చినా అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది, నమ్మలేకపోతున్నా. అంటే నేను చనిపోయినా నిర్ధారణ అయినా నన్ను చంపేస్తారు ఇక్కడే, జైలు నుంచి బయటికి రాను, నా కుటుంబ సభ్యుల్ని కలవను, నా జీవితం ఇక్కడే ముగుస్తుందని ఆయన నిర్ధారించుకుంటాడు. పాపం నా జీవితం ముగింపు అయిపోయింది, నా జీవితాన్ని ఇక్కడనే క్లోజ్ చేస్తారు అని చెప్పి అనుకోండి. కానీ అదృష్టవశాత్తు అక్కడ కోర్టులు మొత్తం వాదోపవాదనలు విన్న తర్వాత ఈయన వాదన కరెక్టే, ఈయనకి ఎట్లాంటి సంబంధాలు లేవు మావోయిస్టులతోనని రిలీజ్ చేశారు. ఎంత దారుణమైన పరిస్థితి. ఒక ఇన్నోసెంట్ పర్సన్ని, సంబంధం లేని వ్యక్తిని తీసుకుపోయి జైల్లో వేసి కొన్ని సంవత్సరాల పాటు జైల్లో మగ్గించి, జైల్లో అవమానించి, అనేక దుర్భరమైన పరిస్థితుల్లో ఉంచి, ఆరోగ్య సమస్యలతో నుంచి ఆయన కెరీర్ అంతా నాశనం చేసి, ఆయన జీవితాన్ని నాశనం చేసి ఈరోజు బయటికి తీసుకొచ్చాక మంచోడే అంటే ఏందన్నట్టు ఇది? ఎటుపోతుంది వ్యవస్థ, ఎటుపోతున్నాయి చట్టాలు అనేది ప్రజలు గమనించుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో ప్రజలు గమనించుకోవాలి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయో ప్రజలు గమనించుకోవాలి. ఏ రాజకీయ పార్టీలు అవసరం, ఏ రాజకీయ పార్టీలు అవసరం లేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే మీకు నచ్చని వ్యక్తులను ఏదో ఒక ఉగ్రవాద సంస్థతోని, మావోయిస్టుల సంస్థతోని సంబంధాలు ఉన్నాయని ఒక ముద్ర వేసి వాడిని తీసుకుపోయి జైలు వేయటం అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఎటుపోతుంది వ్యవస్థ? ఈ ఫ్యూడల్ వ్యవస్థని మీరు తీసుకొస్తున్నట్టే అనిపిస్తుంది. మీకు నచ్చని వ్యక్తులను తీసుకుపోయి జైల్లో ఉంచి సంవత్సరాల పాటు మగ్గించి, ఇది రాజరిక వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో ఉన్నామో అన్న రాజరికంలో ఉన్నాం అనేది కూడా అనుమానం కలుగుతుంది. ఒక ప్రొఫెసరు, ఒక ఇంటలెక్చువల్, ఆయన స్వేచ్ఛగా ఆయన భావాన్ని వ్యక్తీకరించే హక్కు లేకుండా చేసి ఆయన తీసుకుపోయి జైల్లో వేసి 8 సంవత్సరాలు ఉన్న తర్వాత నువ్వు మంచివాడివే, నీకు సంబంధాలు లేవులే, మంచిగా ఇంటికి పో అంటే ఆయన ఏం కావాలా? ఈ సమాజం ఏం సందేశం ఇస్తుంది అట్లాంటి వ్యక్తులకి? ఈ సమాజాన్ని ఆయన ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ ప్రభుత్వ పరిపాలన ఎట్లా అర్థం చేసుకోవాలి? మన దగ్గర ఉన్న సిస్టమ్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు యువతకి ఏం సందేశం ఇస్తారు? ఈ చట్టాలు కానీ, ఈ వ్యవస్థలు కానీ, ఈ ప్రభుత్వాలు కానీ సంబంధం లేని వ్యక్తులను తీసుకుపోయి జైల్లో వేసి కటకటాల మధ్యలో ఉంచి దశాబ్దాల పాటు ఉన్న తర్వాత బయటికి తీసుకొచ్చి నువ్వు మంచివాడు పో అంటే వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళని ఈ సమాజం ఎట్లా చూస్తుంది? దానికి బాధ్యులు ఎవరు? ఆయనకు జరిగిన నష్టానికి కానీ, ఆయన జరిగిన కష్టానికి కానీ, ఆయన అనుభవించిన అవమానాలకు కానీ, ఆయన ఫేస్ చేసిన దుర్భరమైన పరిస్థితులకి ఎవరు బాధ్యత వహించాలనేది ఇప్పుడు చట్టాలు కానీ, కోర్టులు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ చట్టాలు కానీ, రాజకీయ పార్టీలు చట్ట సభలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. దానికి రెమెడీ ఆలోచించాలి.
ఇట్లా అన్యాయంగా జైళ్ళల్లో మగ్గించిన తర్వాత బయటికి తీసుకొచ్చి నువ్వు సంబంధం లేదన్నప్పుడు అసలు ఆ జైల్లో పెట్టడానికి కారణమైన అధికారులు కానీ ఆ ప్రభుత్వాలపైన చర్యలు తీసుకునే వెసులుబాటు చర్యలు తీసుకునే వ్యవస్థ రావాలి తప్ప అడ్డగోలుగా ప్రభుత్వం చేతిలో ఉందని చెప్పి తీసుకుపోయి జైల్లో పెట్టి ఎవరినంటే వాళ్ళని రాజరిక పరిస్థితుల్ని తీసుకొస్తే దానికి బాధ్యులైన అధికారులను చర్యలు తీసుకోరు, దానికి బాధ్యులైన పోలీస్ ఆఫీసర్లపైన చర్యలు ఉండవు. ఈ పెయిన్ ఎవరు భరించాలి అనేది. కాబట్టి చట్టసభల్లో చట్టాలు చేసే సభలు ఆలోచించాలి, రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా తప్పిదాలతో జైల్లోకి పోతే ఆ తప్పిదం చేసిన జైల్లో పెట్టి తప్పిదాలతోని తప్ప ఉప్ప చూడకుండా జైల్లో పెట్టిన వ్యక్తులు, ఆ సంస్థలు, ఆ పోలీస్ ఆఫీసర్లపైన చర్య తీసుకునే వెసులుబాటుని ప్రభుత్వాలు కల్పించాలి. చట్టాలు ఆ విధంగా ఉండాలి అనేది ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.